వెల్కమ్ టు సుజనా డిజిటల్ స్పేస్ స్టూడియో. యోగాంధ్ర 2025 అనే ఈ ప్రోగ్రాం ఆంధ్రాలో జరగడం ఇది ఒక విశేషం. ఎందుకంటే ఆరోగ్యాన్ని, ఆనందాన్ని చైతన్యం చేస్తూ ప్రజల్లో యోగా పట్ల ఆసక్తి పెంపొందించేలా ఈ కార్యక్రమం జరుగుతోంది. యోగాంధ్ర 2025 విశాఖలో 5 లక్షల మందితో యోగా మహోత్సవం. ఆరోగ్యానికి ఇది ఒక విప్లవం. మన పూర్వీకులు చెప్పిన మాటే ఆరోగ్యం మహాభాగ్యం. కానీ ఈ రోజుల్లో మనం ఆ మాటను పూర్తిగా మర్చిపోయాము. కానీ ఇప్పుడు అది మాట కాదు, ఒక విప్లవం అవుతోంది. ఆ ఉద్యమమే యోగాంధ్ర 2025. యోగా అంటే మన శరీరం, మనస్సు, శ్వాస, ఆత్మ అన్నింటి సమతుల్యత. యోగా వల్ల అనేక లాభాలు ఉన్నాయి. రక్తపోటు తగ్గిస్తుంది, మధుమేహం నియంత్రణలోకి వస్తుంది, ఒత్తిడి తగ్గుతుంది, మానసిక ఆరోగ్యం మెరుగవుతుంది, జీవితానికి కొత్త ఉత్సాహం వస్తుంది. ఎన్నో ప్రయోజనాలు కాబట్టి ఇప్పుడు యోగాని ప్రతి ఒక్కరూ ఇంటికి తీసుకెళ్లాలి, ప్రతి ఇంటికి చేరాలి అనే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యోగాంధ్ర ప్రోగ్రామ్ తో ముందుకొచ్చింది. జూన్ 21 అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని మన ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించిన మిషనే యోగాంధ్ర 2025. ఈ యోగాంధ్ర లక్ష్యాలు ఏంటంటే 2 కోట్ల మంది యోగా ప్రాక్టీస్ చేయాలి. ప్రతి పాఠశాలలో రోజు 1 గంట యోగా హవర్ గా ఉంచాలి. అలాగే డిజిటల్ యోగా విద్య ఏపీటీ ఆన్లైన్ ద్వారా యోగా విద్యని అభ్యసించేలా చేయాలి. విశాఖపట్నంలో 5 లక్షల మందితో యోగా నిర్వహించాలని 21న ఆంధ్రప్రదేశ్ నిర్ణయించింది. ఇది గిన్నీస్ వరల్డ్ లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ పనిచేస్తోంది. దీనికి ప్రధానమంత్రి మోడీ గారు ప్రత్యక్షంగా పాల్గొనడం అనేది ఇంకొక విశేషం. ఈ రోజు బాలులందరూ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. కేవలం ఫోన్లకే పరిమితం అయిపోతున్నారు. అదే యోగా క్లాస్ లో, స్కూల్లో యోగా క్లాస్ లో చేరితే వాళ్ళకి చిరునవ్వు తిరిగి వస్తుంది, ఆరోగ్యం మెరుగవుతుంది. వాళ్ళందరూ రేపు యోగా గురువులు అయితే ఇది యోగాంధ్ర యొక్క ముఖ్య ఉద్దేశం. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది. రోజుకి 1 గంట యోగా, జీవితం అంతా ఆరోగ్యంగా ఉంటుంది. ఈ యోగాంధ్ర 2025 ఉద్యమంలో మీరు కూడా భాగం అవ్వండి. మన రాష్ట్రం ఆరోగ్యంలో ముందుండాలి, మన కుటుంబం ఆరోగ్యంగా ఉండాలి, మన భవిష్యత్తు ఆరోగ్యంగా ఉండాలి. కాబట్టి మీరందరూ కూడా యోగాంధ్రలో భాగం కండి. విభిన్నమైన జీవితం కోసం, శాంతియుతమైన మనస్సు కోసం యోగాంధ్రాన్ని సక్సెస్ చేద్దాము. ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యము అన్నది ఒక నినాదం కాదు, ఒక ఉద్యమంగా మారాలి. యోగాంధ్ర 2025 ఆరోగ్యానికి ఆంధ్రప్రదేశ్ ఒక గొప్ప కానుకిస్తోంది. ఒకప్పుడు మన దైనందిన జీవితాల్లో భాగంగా ఉన్న యోగా నేడు మళ్ళీ కొత్త శక్తిని పొందుతోంది. ఆధ్యాత్మికతకే పరిమితం కాదు, ఆరోగ్య పరిరక్షణకు ప్రధాన మార్గంగా యోగాను ప్రపంచమే మళ్ళీ స్వీకరిస్తోంది. ఈ మార్గాన్ని అంగీకరిస్తూ ఆంధ్రప్రదేశ్ యోగాంధ్ర 2025 పేరుతో విశాలమైన ఆరోగ్య ఉద్యమం ప్రారంభమైంది. యోగా అంటే ఏంటి? మన శరీరం, మనస్సు, ఆత్మ మేళవిక. యోగాకి మన శరీర సంబంధిత రోజు చేస్తే మానసిక ఒత్తిడి, డిప్రెషన్ తగ్గించడంలో అద్భుత ప్రభావం చూపిస్తుంది. యోగా మెదడు, కదలిక, మనోశక్తి, మనోనిబ్బరం పెరుగుతాయి. యోగా వల్ల పునరుత్తేజిత. జూన్ 21 అంతర్జాతీయ యోగా దినోత్సవం కోసం మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నారంటే రోజుకి 1 గంట యోగా ప్రతి పాఠశాలలో. రాష్ట్ర వ్యాప్తంగా 2 కోట్ల మంది పాల్గొనాలన్నది లక్ష్యం. విశాఖపట్నం మెగా ఈవెంట్ లో 5 లక్షల మంది ప్రత్యక్షంగా హాజరై ఇదే ప్రోగ్రాం లో మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పాల్గొనడం మరొక విశేష ఆకర్షణ. యోగా గురువులు, ఆరోగ్య నిపుణులతో వివిధ తరగతులు నిర్వహించడం, ఏపీటీ ఆన్లైన్ వేదిక ద్వారా డిజిటల్ యోగా విద్యా కార్యక్రమాలు. విశాఖపట్నం యోగా యొక్క మున్ముందు కేంద్రం. విశాఖపట్నం రామకృష్ణ బీచ్ వద్ద జరిగే ఈ 100 ఏళ్లకు గుర్తుండిపోయే మహా కార్యక్రమమే యోగాంధ్ర 2025. భారత సంస్కృతి వైభవాన్ని ప్రపంచానికి చాటి చెప్పే ఇది అద్భుత అవకాశం. ఈ వేడుకలో సాంస్కృతిక ప్రదర్శనలు, గిన్నీస్ వరల్డ్ రికార్డులకు ప్రయత్నాలు, అంతర్జాతీయ స్థాయిలో మనం ఆంధ్ర ముందుకెళ్లే అనుకూలతలు ఉన్నాయి. ఈ 2025 యోగాంధ్ర కార్యక్రమంతో డిజిటల్ లెర్నింగ్ ద్వారా గ్రామాల దాకా యోగా చేరే అవకాశం ఉంది. యోగా, ఆరోగ్యం, సంస్కృతి ఈ 2025 యోగాంధ్ర కార్యక్రమం. గిన్నీస్ రికార్డుల కోసం ప్రయత్నాలు, విద్యార్థుల కోసం 1 గంట యోగా మస్ట్ అని ఈ ప్రోగ్రాం లక్ష్యం. ఈ రోజు మనం యోగా చేయడం ఒక ఆప్షన్ కాదు, ఇది భవిష్యత్ తరాలకు ఆరోగ్యాన్ని బహుమతిగా ఇవ్వడమే. యోగాంధ్ర 25 మన ఆరోగ్య రెవల్యూషన్ ప్రారంభమైందని అనిపిస్తోంది. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ సుజనా డిజిటల్ స్పేస్ స్టూడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.